మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చొక్కెదురైంది. విద్యుత్ కమిషన్ కేసులో కేసీఆర్ వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ తరపు న్యాయవాది చేసిన వాదనతో విభేదించిన ధర్మాసనం విద్యుత్ కమిషన్ విచారణ కొనసాగించవచ్చని తేల్చి చెప్పింది. దీంతో కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతారా లేక సుప్రీంకోర్టుకు వెళ్తారా తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయ పోరాటం విఫలమైంది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లిన ఆయనకు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకండిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ తేల్చి చెప్పింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్ గా విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. గతంలో తెలంగాణ శాసనసభలో శ్వేతపత్రాల విడుదల సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అవసరమైతే విచారణ చేసుకోవచ్చని ఆయన సవాలు చేశారు. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటైంది. ఇప్పటికే విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పలువురిని విచారించి మాజీ సీఎం కేసీఆర్ కు ఏప్రిల్లో నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నందున జూన్ చివరి వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరగా జూన్ నెలలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వెల్లడించిన వివరాలను ఖండిస్తూ కేసీఆర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. కేసీఆర్ కు కమిషన్ జూన్ 19న మరోసారి లేఖ రాయడంతో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని, విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ విద్యుత్ కమిషన్ విచారణ తీరును తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేయడంలో తప్పే ఉందని, విచారణ చేపట్టి నివేదికను అసెంబ్లీలో ఇస్తే శాసనసభ్యులు చర్చిస్తారు కదా అని కేసీఆర్ తరపు న్యాయవాదిని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. అయితే విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆదిత్య సోంది కోర్టుకు తెలిపారు. నోటీసు ఇవ్వడంత మాత్రాన వాళ్ళు ఏదో మాట్లాడిరని ఒక ఆరోపణలు చేస్తూ కోర్టుకు వచ్చారు. నోటీస్ అనేది ఇంతకుముందు కూడా గతంలో కూడా విజయభాస్కర్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఛాలెంజ్ చేశారు. అప్పుడు కూడా హైకోర్టు అన్నది నోటీసులో ఎంటర్టైన్ చేయం, మీరు ఏదైనా ఉంటే తర్వాత మీరు అక్కడ చెప్పుకోండి, ఆర్డర్స్ వచ్చినాక మేము ఇంటర్ఫేర్ తప్ప ముందు ఇంటర్ఫేర్ అనేది వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే దీన్ని కమిషన్ నుంచి ఎట్లయినా తప్పించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ఏదైతే ఫైల్ చేశారు. కానీ ఈరోజు అది మనకు కోర్టు కొట్టేసింది. అది గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు కమిషన్ యొక్క చట్టబద్ధత, కమిషన్ ఇచ్చిన నోటీస్ యొక్క చట్టబద్ధత గురించి మాట్లాడతారు తప్ప, ఎందుకంటే మీకు తెలుసు కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, అవును ఇచ్చాను ఆ రోజు కరెంటు షార్టేజ్ ఉండే అప్పుడు కొనాల్సి వచ్చింది, ఇట్లా ఎన్నో మాట్లాడతారు. అవన్నీ కూడా కన్సిడర్ చేయదు కోర్టు కావాల్సింది న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప మిగతా విషయాలు బయట ఏం జరుగుతున్నాయి, బయట ఏం మాట్లాడుతున్నాయి అనేది ఉండదు. కాబట్టి మేము దాని మీద వెదర్ నోటీస్ ఇవ్వడం సక్రమమా కాదా అనేది తప్ప మిగతా విషయం చర్చించలేదు. విద్యుత్ కమిషన్ కు ఉన్న అధికారాల మేరకు విచారణ నిర్వహిస్తోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడిగిన విధంగానే ప్రభుత్వం విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిందని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే దీనిపై ఇప్పటికే ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో విద్యుత్ కమిషన్ చైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. మీడియా సమావేశం పెట్టారని, పక్షపాత ధోరణితో వ్యవహరించారంటూ అనుమానించడం సరికాదని, తగిన ఆధారాలు చూపించాలని తెలిపింది. జస్టిస్ నరసింహారెడ్డిపై ఆరోపణల నిరూపణలో కేసీఆర్ విఫలమయ్యారన్న ఉన్నత న్యాయస్థానం కేసీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో కమిషన్ చైర్మన్ ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల గురించి తెలుసుకోవడానికే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇక కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న అడ్వకేట్ జనరల్ వాదనను పరిగణలోకి తీసుకున్న సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేసీఆర్ పిటిషన్ ను కొట్టేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో విద్యుత్ కమిషన్ విచారణకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. కమిషన్ ముందు హాజరవుతారా లేక సుప్రీంకోర్టుకు వెళతారా అనేది హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇప్పటికే కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. వారి సలహాల మేరకు కేసీఆర్ ఎలా ముందుకెళ్లాలనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం కమిషన్ ముందు హాజరయ్యేందుకు విముఖంగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.